హాయ్ అండి. ఈరోజు మనం రుబ్బిన పిట్టు ఎలా చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని యూజ్ చేయాలి. సో ఆ బియ్యాన్ని గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొంచెం వెల్లుల్లి, సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసి వాటర్ పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక 8 అవర్స్ పులవనివ్వాలి. ఎందుకంటే అలా పులిచిన తర్వాత మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఇప్పుడు ఈ పిట్టుని 3 విధములుగా పోసుకోవచ్చు. ఒకటి పచ్చిమిరం వేసి పోసుకోవచ్చు, లేదా పండ్ల మిరమైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా పొడి మిరమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ పిండిలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, ఉల్లాకు, కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో పోపు పెట్టుకోవాలి. ఆ పోపుని మనము పిండిలో వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు పిండిని చెక్ చేసుకోవాలి. దోశ పిండిలాగా మనకు అంత థిక్నెస్ అవసరం లేదు. అలా ఆ పిండిలో మనం వాటర్ పడితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపెడుతున్న విధానంగా ప్యాన్ పైన మనము రౌండ్గా ఆ పిట్టుని పోసుకోవాలి. అలా రౌండ్గా పోసుకున్న తర్వాత దాని చుట్టూ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక మూత పెట్టి 2 to 3 minutes మీడియం ఫ్లేమ్ పైన మంచిగా కాలనివ్వాలి. అంతే, నోరూరించే పిట్టు రెడీ. దీనికి మనం పెరుగు కానీ నెయ్యి కానీ పెట్టుకొని తినేయచ్చు.